జై శ్రీమన్నారాయణ. అలా హరినామ సంకీర్తన చేస్తూ మేమందరం పూరీధామంలో అడుగుపెట్టడం జరిగింది. అలా మేము పూరీధామంలో అడుగుపెట్టగానే మాకు గొప్ప కృష్ణ భక్తులైన సహిష్ణుదాస్ గారు పరిచయం అవ్వడం జరిగింది. ఆయనతో కలిసి మేము చాలా ప్రాంతాలు తిరిగాం. అందులో మొదటిది సిద్ధబకుల. సిద్ధబకుల అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది మన హరిదాస్ ఠాకూర్ గారు. మన హరిదాస్ ఠాకూర్ గారు ప్రతిరోజు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని ప్రతిరోజు కొన్ని వేల సార్లు జపిస్తూ కృష్ణ తన్మయత్వంలో మునిగి తేలుతూ ఉండేవారు. హరిదాస్ ఠాకూర్ గారు సాధన చేసే ఈ ప్రాంతమే సిద్ధబకులాగా మనం ఇక్కడ పిలుచుకుంటూ ఉంటాం. ఒకసారి మన చైతన్య మహాప్రభువుల వారు మాయాపూర్ నుంచి పూరి రావడం జరుగుతుంది. వచ్చి పూరిలోనే కొన్ని ఏళ్ల పాటు నివసిద్దామని సంకల్పించుకుంటారు. అది తెలుసుకున్న హరిదాస్ ఠాకూర్ గారు కూడా తన గురువు వలె పూరి వచ్చి నివసించడం జరుగుతుంది. నిజానికి మన హరిదాస్ ఠాకూర్ గారు ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. అలానే తాను కృష్ణ భక్తిలోకి మారడం జరుగుతుంది. ఇలా తెలుసుకున్న ఆ పూరి పరిపాలించే ఒక మహమ్మదీయ రాజు చాలా ఇబ్బందులు పెట్టి మన స్వామివారిని ఎంతో ఇబ్బంది పెడతారు. అయినా కూడా వాడికి తలగకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపిస్తూ ఆ సవాలన్నింటినీ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది మన హరిదాస్ ఠాకూర్ గారు. ఆ సవాలన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళమ్మట నీరు తిరుగుతూ ఉంటాయి. ఆ పూరిని పరిపాలిస్తున్న ఒక మహమ్మదీయ రాజు హరిదాస్ ఠాకూర్ దగ్గరకు తన భటులను పంపించి ఇలా చెప్తారు, మీరు ఈ మహామంత్రాన్ని జపించడం ఆపకపోతే మిమ్మల్ని పూరి పురవీధుల్లో ముళ్ళ కొరడాలతో కొట్టి సముద్రంలో కలిపివేస్తాం అని బెదిరిస్తారు ఆ ఊరి మహారాజు గారు. అది విన్న మన హరిదాస్ ఠాకూర్ గారు చిరునవ్వు నవ్వి, నేను ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపించకుండా ఉంటానో అప్పుడు మీరు కొట్టే ముళ్ళ కొరడా దెబ్బలు కన్నా ఘోరంగా నా మనసు చీలిపోతుంది అని హరిదాస్ ఠాకూర్ గారు అని తన మంత్రాన్ని జపించడం కుదరదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ మహమ్మదీయ రాజు తన భటుల్ని పంపించి పూరి వీధుల్లో హరిదాస్ ఠాకూర్ గారిని కొట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా కొన్ని రోజులకి హరిదాస్ ఠాకూర్ గారు మరణించి తర్వాత ఆ పూరి సముద్రంలో ఆయన శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. ఇదంతా చూస్తున్న మన జగన్నాథ స్వామివారు తన భక్తుడిని తీసుకొచ్చి తానే దగ్గరుండి సేవ చేసి తన హరిదాస్ ఠాకూర్ గారిని మళ్ళీ బ్రతికిస్తారు మన శ్రీ జగన్నాథ స్వామివారు. తన భక్తులకి కష్టం వచ్చిన ప్రతిసారి కూడా జగన్నాథ స్వామివారు వచ్చి కాపాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకసారి మన జగన్నాథ స్వామి వారికి బ్రష్ చేసే ఒక పుల్లని తీసుకొచ్చి ఆ పుల్లని పాతడం జరుగుతుంది. ఆ ప్రదేశంలో పాతగానే ఆ బ్రష్ చేసుకునే ఆ పుల్ల ఒక మహావృక్షమై అక్కడ హరిదాస్ ఠాకూర్ గారికి ఆశ్రయమిస్తూ ఉంటుంది. ఆ చెట్టు కింద కూర్చుంటూ మన హరిదాస్ ఠాకూర్ గారు కొన్ని వేళ్ల పాటు మహామంత్రాన్ని జపిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అలా కొన్నాళ్ళకి మన హరిదాస్ ఠాకూర్ గారికి శ్రీకృష్ణ సాన్నిధ్యం పొంది ఈ భూమి వదిలి వెళ్ళడం జరుగుతుంది. అలా మన హరిదాస్ ఠాకూర్ గారి తదనంతరం కొన్ని ఏళ్ల తర్వాత ఒక మహారాజుకి ఆ వృక్షంని చూసి ఒక ఆలోచన కలుగుతుంది. ఆ వృక్షాన్ని విరిచి మన జగన్నాథ స్వామి యొక్క రథయాత్రకు అవసరమయ్యే ఆ రథచక్రాలను తయారు చేయాలని భటులకు ఆజ్ఞాపించి పంపిస్తారు. ఆట విన్న ఒక ముసలి భక్తుడు చూసి మూర్ఛపోతాడు. అలా చేయడానికి వీల్లేదని ప్రాధేయపడుతూ ఉంటాడు. అయినా కూడా ఆ భటులు దాన్ని ఖాతరు చేయకుండా మరుసటి రోజు వచ్చి దాన్ని కోసుకు వెళ్దాం అనుకుంటారు. ఆ మరుసటి రోజు చూడగానే ఆ చెట్టు అష్టవంకరలు తిరిగి ఏ మాత్రము కూడా రథచక్రానికి తయారు కాని విధంగా అది తయారవుతుంది. ఇదంతా కూడా మన జగన్నాథ స్వామి యొక్క లీల. ఈ ప్రదేశాన్ని మేమందరం కూడా దర్శించుకొని తరించాం. మీరు కూడా పూరి వచ్చినప్పుడు సిద్ధబకులని ఖచ్చితంగా దర్శించండి. జై శ్రీమన్నారాయణ.